శాస్త్ర నిష్ఠాగరిష్ఠురాలు ఈ దేవయాని. వీరి ఇరువురి వాదం సత్యమనిపిస్తుంది. కానీ నాకు దేవయానిపై ఇష్టం లేదే. దేవయాని భార్య అయినా శర్మిష్ఠవి భార్య ఉంది. అదే అంతఃపుర కాంతలందరికీ ప్రభుదేనాథుడు. దేవయాని మీ గృహంలో కేతించిన ఆమె వెంట శర్మిష్ఠయి వచ్చును. దేవయానితో శాస్త్రోక్త వివాహము, శర్మిష్ఠతో గాంధర్వం. ఎలా ఉంది? చక్కని ఊహ చేసి సమస్యను పరిష్కరించు. దేవయాని, ఇక నీ వాదం అంగీకరించింది. శుక్రాచార్యుల అనుమతికై ఎదురు చూద్దాం. ప్రియతమా కనిపించవే ప్రియతమా నేనేమి చేసి తెలిసి కూడా అడుగుతా అమాయకత్వమా జానతనమా? నేనమని తెలిసిన చేతున నా దేవికి కోపం రానిస్తున్నా. కోపమందును నీ అందం అక్షయించుతున్నదే. కుసుమ కోమలి నీ కడకంటి కాంతికి పాపలు తేలు చెక్కిలుల పాడిన కుంకుమ లేవనంబు రాపకమీయ మోముపై రక్తిమ నలుపనోగా నేలపై పగడాల దావిలి మహాత్ముల కాంతుల నివపుతోడగా మనసు లేక మాట ఉండునా? మాటకు మనసుకు సంబంధం ఉండునా? తప్పక ఉండను దేవి. హృదయ స్పందనమే భావమై భాషగా వ్యక్తమవును. భావం ఒకట, మాట మరొకట. మాటకు మనసుకు సంబంధం ఉండదు. అంతటి ఆక్రోశమే ఆంతర్యమును వివరింపరాదా? మీరు నన్ను ఇష్టపడే పెళ్ళాడుతురా, లేక మొహమాటములకు మీ తల వంచి నాడ వంచితిరా? నీకు ఈ సందేహం మేల కలిగినది. వివాహమైన ప్రథమ దినములలో తప్ప ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడుచున్నారా?
ఏకాంతముగా గడుపుచున్నారా? చెంతగనున్నగాని మనసార వచింపరు, క్రింది పై పంట బిగించి యోచనల పంజర జీవిగా చూపులన్నయో మేంటనే నిల్పి అందరూ సమీపము చేరరు, నీడగోలు వెన్నంటి చరించుచున్నగని హక్కున చేర్చరదేమి చిత్రమో. చిత్రమే దేవి, రాతరికమన్నా విచిత్రమే. సఖ్యము దయము మోహము సౌఖ్యములను బంధుమిత్రుల పుత్రుల భార్య కూడా విడిచిపెట్టాగా నెరవరాలు ప్రజల సంతోష పెట్టగా ప్రభువులెప్పుడు. అంత కఠినములా రాజధర్మములు? అవును దేవి, అందులకే ప్రభువుల పలుకులు శిరీష కుసుమ పేశలములై హృదయములో పాషాణ తుల్యములై ఉంది. ఏమో స్వామి, క్షణమైనను మీ వియోగము భరింపజాలి. చెక్కిట చేయి వేసి వేసి చెక్కిట చేయి సిక్కులు పూచిన దూరపుగపై మక్కువ ముత్తు బిడ్డ అభిమానము నిండిన రెండు చేతుల చక్కగా కౌగిలింప సరసాల రసాలకు మూడు సరసాల రసాలకు ముందు పంటవై చక్కగా మీకు తీవ్రమగు దప్పిక గొంతిని నేను మాత్రం నా ప్రియా వియోగ విరహాగ్ని భరించును. నేనును చల్లని గాలి ఊయలల చంద్రుని కాంతుల చల్వ పొందితన్ మల్లెల మత్తు వాసనల మాధవు సేనల మాట హత్తులు రద్దులు చేయగోరేదా మన్మోహనపై ఆన మీరే నవమన్మధాకారు. నా దేవికి రతిదేవి మాత్రం సాటి వచ్చునా? ఇది మాత్రం అతిశయక్తియే కాదు దేవి, స్వభావోక్తి. మాటకు మాట చెప్పు చిత్రులే. వేటకు వేటి తీయు నేర్పనని కూడా. అమ్మో, మీతో మాటల్లో గెలుచురా కష్టమే. మాటలే కాదు, చేతలందునూ గెలుచుట కష్టం. ఆకు చాటున దాగిన అందమైన మల్లె పూగా మీ ఆశ్రమమునందు నీదు సగకుల మీగడలు మీదు గత్త అందజేసిన మరులకు వందనములు చెవియా. తొలకరి పూల జల్లుల మేఘలతని
కవిత తెలిపిన కవనమయూరి ఊబలకందని అభినయ సుందరి నయన వినోదిని నవమోహిని ఊబలకందని అభినయ సుందరి నయన వినోదిని నవమోహిని క్షణమైనను నీ వియోగము భరింపచాలా. గడిచిన కాలము కరిగిన యవ్వనము తిరిగి రాదు, అందినదే అనుభవం. మీ ఆజ్ఞను పాటించుతుంది దేవి. అయినా సమయం మెరిగి రావాలన్న జ్ఞానం కూడా లేదా? బాధపడుచుంటివా మహారాజా? హృదయేశ్వరాని నా హాయిగా ఉంది మహారాజా. దేవి, ఇది ఆ భగవంతుడే కల్పించిన ఏకాంతం. మనస్సు విప్పి మాట్లాడరాదా? మహారాజా,
కర్తవ్యం విస్మరించి పరకాంత అందున దాసిని వాంఛితులుగా నీవు పరకాంతవు కాదు, నాదానం. అధికారమా? కాదు దేవి, అభ్యర్థన. నేను నిన్ను ప్రేమించి అది నువ్వుగా కాదు దేవి, హృదయగత సత్యం. మీరు వివాహితులు. ఆ వివాహం నీ కొరకే. నా కొరక? అవును దేవి. దేవయాని వివాహం ఆడిన ఆమె వెంట నీవును వత్తువని, నాకు నీ దర్శన భాగ్యం అబ్బునని నిన్ను ఒప్పించి మెప్పించి నిన్ను నాదానిగా చేసుకుని ఎంచింది. కానీ నీవే కరుణింపవైతుంది. శర్మిస్తారు, నీవు అంగీకరించిన చల్లని ఇల్లతో మెరల సాక్షిగా, కోయిల పాట సాక్షిగా, మల్లెల సాక్షిగా, చివురు మాటున మామిడి పిండ సాక్షిగా, నిరగు సాక్షిగా, మదనోజనయాచెడు వాణి సాక్షిగా, ఇల్లిదే పాడి పీడనము ఏర్పడజేతును నీవు మెచ్చగా. ప్రేమించబడుటయే ఆనందం. ఈ త్యాగములకు నేనివ్వగల బహుమానము ఈ ఆనందమే. కటిక పేదపై శ్రీలక్ష్మి కరుణ యత్నం